జిల్లా పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రెడీ అయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ విజయాన్ని కాంక్షిస్తూ 400 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టనున్నారు. భట్టితో పాటు మరో 5 మంత్రులు, ముఖ్యమంత్రి సలహాదారులు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభ ప్రాంగణాన్ని, ఎలిఫ్యాడ్ ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పరిశీలించారు. భారీ బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిన్న కొంత వర్షం రావడం వలన సభా ప్రాంగణంలో కొంచెం నీరు చేరింది. చేరినటువంటి నీటిని మెల్లమెల్లగా మొత్తం డైవర్ట్ చేసి మధ్యలో వరకు వెళ్ళిపోతుంది. ఆ టెంట్ కూడా 50% వేయడం జరిగింది మా పర్వతగిరి సోమలతండలో. ఇక్కడ కూడా హెలిప్యాడ్ మొత్తం దాన్ని కూడా ప్లాస్టరింగ్ చేసి మొత్తం సన్నద్ధం చేయడం జరుగుతుంది. రేపు దాదాపు కనీ విని ఎరగని రీతిలో ప్రజలు భారీ సంఖ్యలో తరలి రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మన ప్రజలు కోరుతా ఉన్నాం. మహబూబాద్ మండలంలో ఉన్నటువంటి పర్వతగిరి హ్యామ్లెట్ సోమలతండాలో రేపు జరగబోయే సభను విజయవంతం చేయాలి. అదేవిధంగా మహబూబాద్ మున్సిపాలిటీ నుంచి, మహబూబాద్ మండలం నుంచి జనాలను మహబూబాద్ మండల పరిధిలోని సోమలతండ సభకు రావాలని చెప్పేసి, అదేవిధంగా నెల్లికూదురు మండలం,